మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. సంగీత ప్రపంచంలో ఎవరూ జీర్ణించుకోలేని తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 7 దశాబ్దాల పాటు తన మధురమైన గాత్రంతో ఎన్నో తరాల ప్రేక్షకులను ఉర్రుతలూగించినటువంటి గాన కోకిల ఇక శాశ్వతంగా మూగబోయింది. భారతీయ సంగీత శిఖరం నేల కొరిగింది. పద్మ విభూషణ్ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనల్ని విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 92 ఏళ్ల వయసులో ఆవిడ కన్నుమూశారన్న వార్త కోట్లాది మంది సంగీత అభిమానుల గుండెలను ముక్కలు చేసింది. ఆమె గొంతులో పలికిన పాటలు ఇక రికార్డుల్లోనే మిగిలిపోయాయి. గత కొద్ది రోజులుగా ఆశా భోస్లే గారు వయోభారంతో పాటు తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యుల హుటాహుటిన ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఎలాగైనా కోలుకొని తిరిగి రావాలని దేశమంతా ప్రార్థించింది. కానీ విధిరాత మరోలా ఉంది. అత్యుత్తమ వైద్య బృందం ఎంతో శ్రమించి చికిత్స అందించినప్పటికీ ఆమె శరీరం సహకరించలేదు. ఆదివారం ఉదయం కార్డియాక్ అరెస్ట్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణమంతా రోదనలతో నిండిపోయింది. ఒక గాయనిగా ఆమెది కేవలం ప్రయాణం కాదు, ఒక చరిత్ర. 10 ఏళ్ల వయసులో మరాఠీ సినిమాతో మొదలైన ఆమె సంగీత ప్రయాణం వేలాది పాటలు, ఎన్నో భాషలు, మరెన్నో హృదయాలను తాకింది. మెలోడీ అయినా, పాప్ అయినా, క్యాబరే సాంగ్ అయినా ఆమె గొంతులో పలికితే అది సూపర్ హిట్. తన అక్క లతా మంగేష్కర్ గారితో కలిసి ఆమె సృష్టించిన మ్యూజిక్ని భారత సినిమా ఎన్నటికీ మర్చిపోదు. ఎన్నో జాతీయ అవార్డులు, పద్మ విభూషణ్ లాంటి అత్యుత్తమ పురస్కారాలు ఆమె ప్రతిభకు పాదాభివందనం చేశాయి. ఆమె వయస్సుకు ముసలితనం వచ్చిందేమో కానీ ఆమె గొంతుకు, ఆమె పాడే పాటకు ఎప్పటికీ వృద్ధాప్యం రాలేదు. 1933లో జన్మించిన ఆశా భోస్లే 1940ల చివరి నుంచి సంగీత రంగంలోకి అడుగుపెట్టి సుమారు 80 ఏళ్ల కెరీర్లో వేల పాటలు పాడి భారతీయ సినిమా సంగీతాన్ని మార్చేశారు. లతా మంగేష్కర్ సోదరి అయిన ఆమె హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీ తదితర భాషలలో అపూర్వమైన పాటలు పాడారు. చా బాబా, ధమ్మారే ధమ్, ఏ మేరా దిల్ వంటి హిట్ పాటలతో లక్షల హృదయాలలో చిరస్థాయి స్థానం సంపాదించారు. జాతీయ అవార్డులు, పద్మ విభూషణ్ వంటి గౌరవాలు అందుకున్నారు. ఆమె మరణ వార్తతో సంగీత ప్రపంచం ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఆశా భోస్లే భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా ఆమె పాడిన ప్రతి పాట సజీవంగానే ఉంటాయి. ఆ మహాగాయని పార్థివ దేహానికి రేపు సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తమ ఆరాధ్య గాయనిని కడసారి చూసుకునేందుకు దేశ నలుమూలల నుంచి అభిమానులు, సినీతారలు తరలి వస్తున్నారు. సంగీత ప్రపంచం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందంటూ నివాళులర్పిస్తున్నారు అభిమానులు.